హాయ్! హలో! అందరెలా ఉన్నారు? నేను మీ పూర్ణిమ అయ్యల యూట్యూబ్ ఛానల్. నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ రోజు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. తొందరలో మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఈరోజు మనము కాజు చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ చికెన్‌ని బాగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చికెన్‌లో ఫస్ట్ మనం పసుపు, ఉప్పు, ధనియాల పొడి, మిరప్పొడి, చికెన్ మసాలా, మీ దగ్గర చికెన్ 65 మసాలా పౌడర్ ఉంటే అది కూడా వేయండి. కొంచెం గరం మసాలా వేసుకొని 3 ఎగ్స్, నేను 1 కిలో తీసుకున్నాను కాబట్టి 3 ఎగ్స్ వేసుకున్నాను. 3 ఎగ్స్ వేసుకొని తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. బాగా మ్యాగ్నేట్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ ఎలాంటివి యూస్ చేయను. చూడండి ఎంత బాగుందో. తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకొని వచ్చి ఆయిల్ పైన కొంచెం కొంచెంగా వేసుకొని ఫస్ట్ సిమ్లోనే పెట్టుకొని చికెన్ వేసుకోండి. ఎందుకంటే కొంచెం సేపు చికెన్ వేసిన తర్వాత ఆయిల్ని ఒక 5 to 2 minutes హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మనం చికెన్ లో ఫ్లేమ్లోకి పెట్టేయండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో తొందరగా పైనంతా రెడ్ కలర్లో వచ్చేస్తుంది కానీ లోపల చికెన్ ఉడకదు. అందుకనేసి ఆయిల్లో చికెన్ వేసిన వెంటనే 2 minutes హై ఫ్లేమ్లో పెట్టి పైన లిడ్ పెట్టుకోండి. ఎందుకంటే చికెన్ టప్ 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 అని మొత్తం పడిపోకుండా నీట్గా ఉంటుంది. చికెన్ ఆయిల్ మొత్తం ఒకే చోట మొత్తం వేసేయకుండా ఈక్వల్గా ఆయిల్ మొత్తం వేసుకోండి. సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకోవడం వల్ల చికెన్ బాగా మెత్తగా ఉడికి బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఉడికిపోయి చికెన్ లోపల ఉడక అంత టేస్ట్ ఉండదన్నమాట. ఆయిల్ మొత్తం ఒకే చోట వేయకుండా ఆయిల్ మొత్తం వేసేసుకొని పైన ప్లేట్ పెట్టేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని అలా ఉడికించుకోవాలి. 2 సైడ్లు కాలిన తర్వాత తీసేసుకొని పక్కన వేసేసుకోవాలి. నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదా, కొంచెం ఒకసారి వేసాను, కొంచెం ఒకసారి వేసాను. ఇది ఇంకొకసారికి అలానే పెట్టిందనమాట. మీకు జీడిపప్పు లాస్ట్లో అన్నీ వేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత జీడిపప్పు వేయండి. చూడండి, ఫోర్క్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా చికెన్ని టర్న్ చేసుకోవచ్చు. ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వేగిందా లేదా ఈజీగా చూసుకోవచ్చు అన్నమాట. ఒక సైడ్ బాగా చూసుకోండి. మీకు బాగా ఉడకలేదు, ఆ ఫోర్క్ అలా గుచ్చితే తెలిసిపోతుంది కదా మనము చికెన్ ఉడికిందా లేదా అనేసి. అందుకని నేనైతే లివర్ కూడా వేసాను చికెన్ ఫ్రైకి, ఎలా ఉంటుందో చూద్దాము అనేసి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చికెన్ పకోడాలో లివర్ వేసి ఎలా వస్తుందో అని? నేను మ్యాగ్నేట్ చేసిన చికెన్ అంతా ఇలా వేసేసుకొని బ్యాచ్లుగా వేసుకున్నాను. ఒకేసారి అంతా పట్టదు కదా, అందుకని ఒక్కోసారి కొంచెం కొంచెంగా చేశాను. వేగిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మీకు. అదో ఇలా పెద్దది జల్లెల్లాగా ఉండేది తీసుకుంటే కనుక ఒకేసారి వచ్చేస్తుంది. ఒక్కొక్క పీస్ తీసుకోవడానికి కష్టం అవుతుంది కదా, అలా కాకుండా చూడండి బాగుందా.
ఎలాంటి కలర్స్ ఏమీ వేయకుండా ఎంత బాగా వచ్చిందో. మీలో ఎంతమంది నేను చెప్పినవి ట్రై చేశారు? మీరు ఎవరైనా నాది చూసి ట్రై చేస్తే కింద నాకు ఫోటో సెండ్ చేయండి. Thank you for watching Purnima Ayala YouTube channel. Thanks for your love and support. Thank you so much. Please like, share and subscribe to Purnima Ayala YouTube channel.